ప్రిన్సిపల్ సెక్రటరీ మీరు కలిసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ బ్రిక్ వర్క్ పేమెంట్ తర్వాత తీసుకోండి, స్లాబ్ పేమెంట్ తీసుకోండి. ఇంకొక స్టేజ్ యాడ్ అవుతుంది. అది ఇస్తే మాత్రం 100% సక్సెస్. స్లాబ్ వేసేస్తే తర్వాత మళ్ళీ బ్రిక్ వర్క్ ఆన్లైన్ తీసుకోదు కదా, ప్రాబ్లం ఏంటో చూద్దాం, చేపించేద్దాం. అదే ఫిల్లింగ్ కి మట్టి లేకపోయినా ఫ్లై యాష్ చేసుకోవచ్చు. ఇక్కడ మట్టికి ఇబ్బంది లేదు. తర్వాత పిల్లర్స్ ఒకటి ఎక్కువ వేస్తున్నారు, అంత అవసరం లేదు. కొంచెం ఇంజనీరింగ్ అసిస్టెంట్లని 12 పిల్లర్లు వేస్తారు, 9 వేస్తున్నారు. ఇక్కడ 12 అనేది అసలు అది కూడా వాళ్ళకి చెప్పండి, ఏదైనా పైన వేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్. ఒకసారి మీరు మన ఇంజనీర్స్ని పంపించి డిఫరెంట్ హౌసెస్ ఏ విధంగా కడుతున్నారు, బట్ మన డిజైన్ తక్కువ. మన 2 ఫ్లోర్స్కే డిజైన్ చేయాలి, ఎంత స్టీల్ కట్టాలి ఏంటి, అవసరం 3 కూడా పెట్టండి. కానీ అంటే మరీ ఎక్కువైపోతుంది, 3 వద్దు, 2+1 చాలు. దానికి ఒకసారి డిజైన్ చేయండి. ఆల్రెడీ బోర్లు వేసి అక్కడ ట్యాప్ వేస్తారు. అంటే డ్రింకింగ్ పనికి వచ్చే కట్టుకోవడానికి కూడా అవే కట్టలేని కట్టుకుంటే కట్టుకోమనండి, లేదంటే కొత్త వాళ్ళకన్నా అవకాశం ఉంది. వాటర్ థియేటర్ వస్తే వాటి తీయొచ్చు, కానీ కట్టుకోలేరు. ఓకే, అది చూద్దాం. ఇల్లు పరిస్థితి ఏంటి, ఎన్ని మొత్తం ఎన్ని శాంక్షన్ అయినాయి? టోటల్ ప్లాట్స్ అరౌండ్ 2400 దాకా ఉన్నాయి సార్. మైలవరం వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన మైలవరం పక్క విలేజ్ కూడా ఇచ్చాం సార్, కొన్ని విలేజ్ కూడా ఎన్ని కట్టారు? ఇక్కడ వచ్చేసి 178 కట్టారు సార్. వీళ్ళు కంప్లీటెడ్ పోకేసి 463 దాకా ఓన్లీ మైలవరం 33 ఏమో ఆర్ఎల్ ఉంది సార్, 15 ఏమో ఆర్సీ ఉంది సార్. స్టార్ట్ చేయకుండా 5 ఇట్లా ఏంటి పరిస్థితి? 23 ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉన్నాయి సార్, తొందరగా బయట ఉన్నాయి సార్. ఇంకోటి క్యాన్సిల్ చేసేయండి. వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి మొదట పది క్యాన్సిల్ చేశారు. డిఎల్ కూడా 400 దాకా ఉంటుంది సార్. ఫస్ట్ పట్టాలు పోతాయి. ఇప్పుడు పట్టాలు పోతాం కాదు, ఇక జీవితంలో వాళ్ళకి మళ్ళీ లోన్ రాదు ఇక. ఒకసారి అందరితో ఎందుకంటే మీరందరూ కూడా పెద్దలు కూడా సచివాలయ స్టాఫ్ అందరూ కలిసి ఈ బెనిఫిషియర్స్ మీటింగ్ ఒకటి పెట్టి ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి మార్చి తర్వాత వీళ్ళకి డబ్బులు రావు. ఓకే, ఇంకా కొత్తగా కూడా శాంక్షన్స్ కావు, ఎందుకంటే వీళ్ళ శాంక్షన్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాకా లిస్టులో ఉంటాయి కదా. మళ్ళీ కొత్త స్కీము మార్చి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త స్కీమ్ వీళ్ళకి ఎవరికి రావు, కంప్లీట్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా. చేసుకోకపోతే అసలు డబ్బులు కూడా రావు. అందుకని కొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి. ఈ చైనాలోనే ఎవరికన్నా అసలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మూవ్ అవుతారు స్థలాల్లో. కొంతమంది ఉంటాం కదా, దీంట్లో ఉన్న వాళ్ళైనా ముందు మనం మూవ్ చేయొచ్చు. దాన్ని మూవ్ చేయడం తర్వాత ముందు కొంతమంది కట్టుకుని ఉన్నారు, ఆ కట్టిన వాళ్ళకి ఎన్ఆర్జీస్ కింద కలెక్టర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మంచి లేఅవుట్ కాబట్టి రోడ్డు కనుక వేసినట్లయితే ఇంకా ఎక్కువ మంది ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుంటే ఉత్సాహం చూపిస్తారు కాబట్టి దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ 100 డేస్లో 1,25,000 హౌసెస్ కంప్లీట్ చేయాలని, సంవత్సరంలో మిగిలిన 7 లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి చేయాలనే లక్ష్యంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ప్రొసీజరల్ విధానాల్లో కొంత ఇబ్బందికరం ఏదైనా ఉంటే వాటిని సరళీకృతం చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఉదాహరణకి బ్రిక్ వర్క్ అంతా కట్టుకుని స్లాబ్కి వెళ్తేనే స్లాబ్ పేమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ బిల్డింగ్ కడుతున్నాం కాబట్టి
బిఎల్ బేస్మెంట్ లెవెల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్లాబ్కి ఇవ్వచ్చా, ఇవన్నీ కూడా అధికారుల్ని పరిశీలించమని చెప్పేసి సూచన చేయడం జరిగింది. తప్పకుండా అది కూడా చేస్తారు. దానికి తోడు మేస్త్రుల మాటల్లో పడి ఎక్కువ డిజైన్, హెవీ డిజైన్ వాడుతున్నట్టున్నారు. మనం నిర్మించే ఇంటికి కావాల్సిన డిజైన్ కంటే కూడా స్టీలు, సిమెంటు అంతా కూడా ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా డిజైన్స్తో కడతా ఉన్నారు. మరి మా ఇంజనీరింగ్ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా వచ్చి 2-3 టైప్ ఇల్లు, ఎటువంటి ఇల్లు లబ్ధిదారులు కట్టుకోవాలనుకుంటున్నారో 2-3 ఐడెంటిఫై చేసి వాటికి మంచి ఎకనామికల్గా డిజైన్ ఉండేటట్టు, అంటే కరెక్ట్గా ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, దాని మీద కూడా డిజైన్స్ చేయమని, ఆ డిజైన్స్ని లబ్ధిదారులకు అందించమని చెప్పేసి కూడా చెప్పాం. సో ఇవన్నీ కూడా చేస్తాం. మరి గత ప్రభుత్వం చేసిన అవకతవకల మూలంగా కానివ్వండి, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం మూలంగా కానివ్వండి, అంటే ఈ డిపార్ట్మెంట్కి, ఈ గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దాదాపు 4,500 కోట్ల రూపాయలని దారి మళ్లించడం మూలంగా కూడా ఇది కొంచెం సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 2,50,000 ఇళ్ల నిర్మాణానికి, ఎస్సీ ఎస్టీలకి 50,000 నుంచి ₹1,00,000 అదనంగా ఇచ్చేవాడు. కానీ ఏదైతే బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, వాళ్ళకి సంబంధించిన గృహ నిర్మాణాన్ని 2.5 లక్షల నుంచి 1,80,000కి తగ్గించారు. అలాగే 50,000 నుంచి 1,00,000 ఏదైతే అదనంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారో ₹1 కూడా ఇవ్వలేదు. దానికి తోడు పేదలకు ఉద్దేశించిన గృహ నిర్మాణ పథకం కుంటుపడటానికి కారణమైన ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, అంటే నిధుల్ని పక్కదారి పట్టించడం మూలంగా ఈ సమస్య వచ్చిందని చెప్పేసి భావిస్తాను. మరి ముఖ్యమంత్రి గారు చాలా ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో ఈ ఇంటి నిర్మాణం కూడా, గృహ నిర్మాణం కూడా ఒక ప్రాధాన్యత ప్రాజెక్టు కాబట్టి వీరికి ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించడం అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తాం.